ఇప్పుడు ఫైనల్ గా ఏం జరిగింది? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలనుకున్నారు? ఫైనల్ గానా మేడం, గుంటూరు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక నెల ఉంచాడు. అక్కడ గొడవలు పెట్టేసుకొని అక్కడ నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. నన్ను బయటకు గంటేస్తే అక్కడ కంప్లైంట్ ఇచ్చిన నేను. పిల్లల్ని తీసుకున్నారు అంటే వాళ్ళు అడిగారు, అమ్మ మరి ఇలా చేస్తున్నారు కదా, నీకు కాపురం కావాలా వద్దా అంటే. ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు? పోలీస్ గుంటూరులో మేడం, పెద్ద కాక అని. అక్కడ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాపురం కావాలా వద్దా అంటే నేను కాపురం కావాలనే వెళ్ళాను మేడం. అక్కడ ఒక ఫ్రెండ్ అంట మేడం, అతని చేత అడిగిచ్చాడు, నువ్వు పోలీస్ స్టేషన్ కే వెళ్ళావో లేకుంటే ఇంకెక్కడికన్నా వెళ్ళావో ఏంటి గ్యారంటీ అని చెప్పేసి అడిగితే గమ్ముకున్నాడు మేడం. గమ్ముకున్నాడు. మళ్ళీ పిల్లల్ని తీసుకొని నన్ను వెళ్ళగొడితే నేను మళ్ళీ చేంకుర్తి వెళ్ళి చేంకుర్తి కంప్లైంట్ ఇస్తే మా ఊరు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పించి కాపురం కుదుట పడేదానికి చూసారు మేడం. చూసి వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ విత్డ్రా తీసుకోకుండానే వాళ్ళు మాట్లాడి మధ్యలో మా పిల్లలు మేము మాట్లాడతాం, మీ కేసులు గీసులు అన్ని ఎందుకని చెప్పేసి వాళ్ళు మాట్లాడి పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు మేడం. వాళ్ళు కలిసి వెళ్ళమని చెప్తే ఈయన నన్ను తీసుకెళ్లలేదు మేడం. మళ్ళీ ఫోన్లు వద్దు ఇద్దరికి అని చెప్పేసి అక్కడేం చెప్పాడు, ఫోన్లతోటి గొడవ అవుతుంది, వాళ్ళ అమ్మకు చేసి మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నారు మేడం. అన్న తర్వాత సరే ఫోన్లు వద్దు అని చెప్పేసి చెప్పించారు మేడం. చెప్పించిన తర్వాత మళ్ళీ ఆయన నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయి ఒక వారానికి వచ్చి నా ఫోన్ లో అలా ఉంది ఇలా ఉంది, నాకు అక్కడ ముస్లిమ్స్ అతను నా ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నావంట, వేరే వాళ్ళతో ఉంటున్నావంట, హైదరాబాద్ లో కూడా ఇలా తిరుగుతున్నావంట, నాకు వాళ్ళు చెప్పారు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి నన్ను అడిగాడు. నీకు ఇలాంటి ఇప్పుడు వరకు చేసిన హింస చాలు, నీకు ఇలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపో, నా బ్రతికేదో నేను బ్రతుకుతా, లేదు ఏ అనుమానం లేదు మంచిగా చూసుకుంటా అంటేనే తీసుకోబో, నాకు ఇక్కడ వెనక ఆదరవు లేదు. తీసుకొని వచ్చారు, హైదరాబాద్ కి తీసుకొని వచ్చారు. నన్ను రూమ్ క్లీన్ చేయమని చెప్పేసి కూరగాయలకు అని చెప్పి వెళ్ళి వచ్చారు. కూరగాయలు సరుకులు ఏం తీసుకురాలేదు. వచ్చి నేను ఇంతకు ముందు ఉన్న ఇంటికల్లా ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నువ్వు వేరే అతనితో ఉంటే వాళ్ళు పట్టుకొని నిన్ను కొట్టారంట కదా, అతన్ని కొట్టారంట కదా, నువ్వు ఎటు చూసావు, ఎలా ఉన్నా, మీరిద్దరు అసలు ఎలా ఉండేవాళ్ళు, మీ పరిచయం ఎక్కడి నుండి, తనతో ఎలా ఉండేదానివి, ఎలా ఉంటావు అని చెప్పేసి చాలా అంటే చాలా నీచంగా అడిగేవాడు మేడం. నీ వల్ల నేను గుంటూరులో బండి వదిలేసి వచ్చిన 40,000 నష్టమైనవి అంటే, సరే వేరే ఆమె తెలిసిన ఆమె కాళ్ళు పట్టుకుంది, ఆమె బంగారం తాకట్టు పెట్టి నా బంగారం తాకట్టు పెట్టేసి డబ్బులు 25,000 తీసుకొచ్చి ఇచ్చిన మేడం. ఇచ్చి బండి కొనుక్కుండా బండికి కూడా పోకుండా నువ్వు వాడితో నల్ల బండినవంట కదా, వాళ్ళు కిటికీ అద్దాల్లో నుంచి చూసినారంట కదా, నువ్వు వాడితో ఎలా ఉండేదానివి అని చెప్పి రేత్రి. అంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అతను లేడా? మీ ఆయన లేడా? ఉన్నారు మేడం. ఆయన ఉన్నప్పుడే అదే ఇంట్లో. సరే ఓకే. ఇంటి ఓనర్ చెప్పాడంట ఆ రూమ్ ఖాళీ చేయడానికి. ఓనరు ఇలా నన్ను తప్పుగా అడిగితే నేను ఈయనకి చెప్పకుండా ఊరికని ఊరని చెప్పేసి రూమ్ ఖాళీ చేయించుకొని తీసుకెళ్ళినా మేడం. ఓనర్ మిమ్మల్ని అడిగాడా? అడిగితే దానికి నేను చెప్పకుండా తీసుకొని వెళ్ళినా మేడం. వెళ్ళిన తర్వాత ఇంకేం చెప్పలా నేను. అబద్ధం చెప్పాడంటారు మీరు? అయ్యి ఉండొచ్చు మేడం. అప్పటికి 4 నెలలు అయిపోతుంది, మా రూమ్ ఖాళీ చేసుకొని 4 నెలలు అయిపోతుంది. ఎందుకు అనుమానం వచ్చింది? ఈయనకి గుంటూరులో వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండంట, చిన్న పాప నాకు పుట్టలేదు ఆడికే పుట్టిందని చెప్పేసి చిన్న పాపకు కూడా కాల్చి అన్నం పెట్టకుండా ఏం లేకుండా రోజు ఇదే నైట్ నిద్రపోనిడు, నువ్వు నాకు కూర్చో, నువ్వు సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి రోజు హింస పెట్టేవాడు మేడం. నేనుండి ఎందుకు ఇలా చేస్తున్నావు దేనికి అని అంటేను, నువ్వేంది ఇంత చిన్నదానికి నువ్వు ఇలా అంటున్నావు, నెల 10 రోజులు కూడా కాలేదు, నేను ముందు దాన్ని అయితే ఎంత హింస పెట్టినానో తెలుసా, పొద్దంతా అమ్మే వాళ్ళ అన్నోళ్ళ దగ్గర పనికి వెళ్ళాలి, సాయంత్రం వచ్చినాక ఇదే కొట్టను తిట్టును, నేనేమన్నా నేను కొడుతున్నానా తిడుతున్నానా, ఏం లేదు కదా, నేను అడిగిన దానికి సమాధానమే కదా నేను చెప్పమంటున్నాను, ఎందుకు చెప్పట్లేదు నువ్వు, మరి నీకే సంబంధం లేనప్పుడు ఓపిక నువ్వు ఎందుకు మాటలు చెప్పట్లేదు, ఇంకొక రోజు మళ్ళీ తీసుకున్న బండి కూడా వెనక్కి ఇచ్చేస్తానని అన్నాడు అని నన్ను కొట్టి గందరగోళం చేస్తుంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేదా మా అత్త వాళ్ళ ఇంటికి కానీ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తానని చెప్పేసి కూషే కూడా తీసుకొని వెళ్ళారు మేడం. తీసుకెళ్ళి ఎందుకు ఇటు తీసుకెళ్తున్నావు అంటే, నేను బండి ఇచ్చేస్తాను, నేను రాను రిటర్ను, నువ్వే వెళ్ళిపోనని చెప్పేసి అని అంటే, అట్లా కాదు
కాదు మామయ్య అది మామయ్య ఇది మామయ్య అని చెప్పి మళ్ళీ బ్రతిమలాడుకొని ఈసీఎల్ తులసి హాస్పిటల్ రౌండ్ బిల్డింగ్ అడిగి తీసుకొచ్చి ఆపిండు.